నమస్తే, మీ టీవీకి స్వాగతం. చేగుంట మండలం చిన్న శివనూరు వడియారం గ్రామ శివార్లోని 44వ జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని మహిళా మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు రహదారి పక్కన మహిళా శవాన్ని కాల్చివేయడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో మృతదేహాన్ని స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి పరిశీలించారు. గుర్తు తెలియని మహిళా శవం ఉన్నట్లు రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రాజ్ గౌడ్ కు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న సీఐ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం రామాయంపేట సీఐ వెంకట్రాజ్ గౌడ్ మాట్లాడుతూ గుర్తు తెలియని మహిళా మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టడం జరిగిందని, మహిళ సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని, కాళ్లకు కడియాలున్నాయని, ఎవరైనా తప్పిపోయినట్లు ఉంటే స్థానిక పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు. ఈరోజు సాయంత్రం సుమారు 7-7:30 ప్రాంతంలో మాకు సమాచారం వచ్చింది. చేగుంట నుంచి హైదరాబాద్ పోతుండగా హైవేకి, నేషనల్ హైవే 44కి పక్కన ఒక గుర్తు తెలియని మహిళ యొక్క మృతదేహం ఉందని చెప్పేసి సమాచారం వచ్చింది. మేము ఈ ప్రాంతానికి వచ్చి చెక్ చేసినప్పుడు తగలబెట్టినట్టుగా తగలబెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది ఎవరు చేసారో ఆ మహిళ కూడా ఎవరు అనేది ఇప్పటివరకు ఎలాంటి సమాచారం తెలియరాలేదు. ఫర్దర్గా ఆ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏమన్నా డెవలప్మెంట్స్ ఉంటే మరి ఇన్ఫర్మేషన్ ఇస్తాం.